పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎరగవరం మండలం ఐతంపూడి లోకల్ వద్ద ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మరొక యువకుడు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం ప్రకారం యువకులంతా పెరవరలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై ఊగిడి నుంచి తెలుగు ప్రయాణమైన సమయంలో ఐతంపూడి లాకుల వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. కారు నీటిలో మునిగిపోతుండగా మట్టా సంతోష్ అనే యువకుడికి ఈత రావడం వల్ల ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ కారులోనే ఉన్న మిగిలిన నలుగురు యువకులు నీటి ఉధృతికి గల్లంతయ్యారు. గల్లంతైన వారిని పోతుల లక్ష్మీ భాను, రాజారాం, నాగిరెడ్డి, దుష్యంత్ మరియు నాగపతుల సాయి సూర్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పెళ్లికి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న సమయంలో యువకులు ప్రమాదానికి గురి కావడంతో గ్రామాల్లో శోకసంద్రం అలముకుంది. పెళ్లికి వెళ్ళాం. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇల్లు చూడడానికి వెళ్ళి తిరిగి వస్తుంది. వర్షం వస్తాం వల్ల మేము డ్రైవర్ కి రోడ్ సరిగ్గా అవ్వలేదు. దానివల్ల రోడ్ కారు కారులో పడిపోయింది. వడ్డించి వాళ్ళందరూ విండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను ఒక్కగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటా ఎవరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయింది. కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని వస్తే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి సిరితాను, నువ్వు ఊరికంటే నేను ఊరికాను కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. కొద్ది ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మతో వెళ్ళింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పక్కన వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ ఎక్కి అలా కూర్చున్నాము. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు? ఇప్పుడు కార్లు 5. ఒకరు నువ్వు ఇంకా కనవ నలుగురు అలాగా కొట్టుకుంటాయి. పూర్తి పేరు మట్టా సూర్యేశ్వర నాగేశ్వర సుభాష్ చంద్రబాబు. కారు ఎవరు తీశారు? కారు బయటకు కారు బయటకు వచ్చిందా? కారు ట్రాక్టర్ ద్వారా లాగారు బయట.